ఫస్ట్ కథ అనేది సురేష్ బాబు గారికి నచ్చాలి, ఆయన ఓకే చెప్పిన తర్వాత అది వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కూడా ఆయన ఓకే చెప్తేనే ఫైనల్ అవుతుంది అనేసి. సో మీకు కూడా అదే జరిగిందా? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. చాలా ట్రైలర్ వచ్చేసరికి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది. అంటే సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, వెంకటేష్ గారికి లేడీ ఫ్యాన్స్ అని సాయి వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. పండగ సీజన్లో పువ్వులు, బంతి పువ్వులు, తమలపాకులు ఉన్న సినిమాలే చూస్తారు అనేది వెరీ ఓల్డ్ థింకింగ్. హీరోయిన్ విషయానికి వచ్చేస్తే శ్రద్ధాశ్రీ హీరోతో ఏమైనా రొమాంటిక్ కనెక్షన్ అనేది ఉంటుందా? అంటే సినిమాలో వాళ్ళకి ఏమైనా సెపరేట్ రొమాంటిక్ ట్రాక్ లాంటిది? సలార్ అంటే భయం ఉంది, గుంటూరు గారు అంటే భయం లేదు, కానీ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయండి. అంటే ఇప్పుడు గుంటూరు కారం మీరు భయపడలేదా, మీరు సలార్కి భయపడ్డారు, ఇదంతా చాలా ఓవర్. చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. లాస్ట్లోనే ఉన్నాం బ్రో మనం. ఏం డేంజర్ సినిమాకి మీరు కూడా చిన్న పాట వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదో దీంట్లో ఏదో కప్పి పుచ్చేసుకొని మాట్లాడి ఏం లేదు. ఇందులో ఏంటంటే హాయ్ శైలేష్ గారు, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాట్స్, ఎందుకంటే సైంధవ్ ట్రైలర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. అండ్ ఇది మీకు హ్యాట్రిక్ మూవీ. అండ్ వెంకటేష్ గారికి 75th మూవీ. సో ఎలా అనిపిస్తుంది? ప్రెజరా ప్రెజరా? ప్రెషరు ఉంది, ప్లెజరు ఉంది. అంటే చేసినప్పుడు అంత ప్రెషర్ లేదు, కానీ చాలా ఆడుతూ పాడుతూ సరదాగా చాలా క్లియర్గా చాలా అసలు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా తీసుకున్నాం సినిమా. బట్ సినిమా మొత్తం ఫైనల్ కాపీ చేసుకున్నాక ఇప్పుడు ఇంత బాగా వచ్చింది కాబట్టి దీన్ని ఎలాగైనా మంచిగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అన్న ప్రెషర్ అయితే ఉంది. బికాజ్ వెంకీ సార్ 75th ఫిలిం ఇట్ మీన్స్ సంథింగ్ టు మీ. యూనో ఆయనకి ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలి, ఆయన ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక ఫిలిం ఇవ్వాలి అన్న ఒక ప్రెషర్ నా మీద నేను పెట్టుకున్న ప్రెషర్ అది. సో అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ బికాజ్ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. ఒక 5-6 days అయింది పడుకొని, బట్ ఒక ఎనర్జీతో వెళ్తున్నానంటే ఇట్స్ ఓన్లీ వెంకీ సార్, ఇట్స్ ఓన్లీ ఫర్ హిమ్. ఓకే, యాక్చువల్గా వచ్చేసి వెంకటేష్ గారితో సినిమా సెట్ అవ్వడం గురించి ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. అంటే ఫస్ట్ కథ అనేది సురేష్ బాబు గారికి నచ్చాలి, ఆయన ఓకే చెప్పిన తర్వాత అది వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కూడా ఆయన ఓకే చెప్తేనే ఫైనల్ అవుతుంది అనేసి. సో సైంధవ్ విషయంలో మీకు కూడా అదే జరిగిందా లేక? అంటే నాకు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను చాలా ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. చాలామంది నాకు చెప్పారు ఇది ఇలా ఉంటుంది ప్రాసెస్ చాలా అని. బట్ నాకు అదేం జరగలేదు బ్రో, చాలా సింపుల్గా అయిపోయింది అది. అదే నాకు అర్థం కాని విషయం అదే. వై ఈజ్ ఇట్ కాంప్లికేటెడ్? ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాజ్ సో స్ట్రైట్ ఫార్వర్డ్. నేను సురేష్ బాబు గారికి కథ చెప్పలా, నేను ఫస్ట్ వెంకటేష్ సార్కి చెప్పాను కదా. బికాస్ ఐ హ్యాపెన్ టు మీట్ హిమ్. ఒక 2 meetings మంచి బాండింగ్ అయింది, మంచి సింక్ ఏర్పడింది. ఇద్దరం కలిసి మన ఇద్దరం ట్రావెల్ చేస్తే బాగుంటుందని ఇద్దరం ఒకటేసారి అనుకున్నాం. ఏదైనా కథలు ఉన్నాయన్నప్పుడు నా దగ్గర ఉన్న కథల్లో నాకు సార్కి సూట్ అయిన కథ ఇది అనిపించి నేను సార్కి చెప్పాను 40-minute నరేషన్ ఇచ్చా. ఇవ్వగానే హీ గాట్ అప్, హీ హగ్ మీ అండ్ సెడ్ దిస్ ఇస్ మై 75th ఫిలిం, దీని గురించే వెయిట్ చేస్తున్నానే, నువ్వు మొత్తం రాసుకొని రా అన్నారు. రాసుకొని వచ్చిన తర్వాత కథ మొత్తం డైలాగ్ వర్షన్ విని కన్ఫర్మ్ నేను చేస్తున్నాను అని చెప్పారు. ఆయన సార్ ఓకే చేసేసిన తర్వాత అనౌన్స్మెంట్ అంతా అయిపోయినాక మధ్యలో ఒకసారి నాకు డీ వాంట్ టు నరేట్ ఇట్ టు సురేష్ బాబు సార్ అని అడిగితే నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఫర్ మీ discussion is a great thing for me. If somebody is willing to sit down and listen to my script and give them their feedback, I always consider it, because you don't know from where what point will come. మన పర్సెప్షన్, వినే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉందన్నది కొన్ని అన్ఫోల్డ్ అవుతాయి. ఆ ప్రాసెస్కి నేను వాల్యూ ఇస్తా. సో ఐ టుక్ ఇట్ as very positive. I went to Suresh Babu sir, I narrated the whole script to him. He loved it. In the first sitting he also was like, your script has everything in the right spot. ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాలో అవన్నీ ఉన్నాయి శైలేష్. ఐఎమ్ సో హ్యాపీ దట్ వెంకీ హ్యాస్ లైక్ ద స్క్రిప్ట్ అని అన్నారు. బట్ ఇన్ దట్ మీటింగ్ హీ టుక్ డౌన్ నోట్స్ విచ్ వాజ్ సూపర్ ఫర్ మీ, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ సిమిలర్ బ్యాక్గ్రౌండ్. ఏమన్నా కథ విన్నా లేకపోతే ఒక్కోసారి సినిమా చూసినా కూడా అకాడమిక్ పర్పస్కి నేను నోట్స్ తీసుకుంటా ఉంటాను. ఐ రియలీ లవ్ దట్ డిస్కషన్ దట్ హ్యాపెండ్ విత్ సురేష్ సార్. ఒక 2-3 sittings అయినాయి సార్తో, అండ్ బ్యూటిఫుల్ లాజికల్ క్వశ్చన్స్ హీ విల్ ఆస్క్. అంటే యూ వుడెంట్ థింక్ అబౌట్ ఇట్, అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇసురుతారు మీ మీదకి. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ మైండ్ సెట్ టు యాక్సెప్ట్ దట్ క్రిటిసిజం అండ్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ కన్విన్స్ హిమ్ దట్ నేను అనుకుంది కరెక్ట్ అనిపిస్తుంది సార్, ఐ డోంట్ థింక్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ రైట్, ఐ ఫీల్ నేను వేరేలా చూస్తున్నానని ఆర్టికులేట్ చేయగలిగితే
I don't think there should be a problem for anybody, I feel. So it was very strange. And in fact, చాలా ఎంజాయ్ చేసా ఆ ప్రాసెస్ నేను. Luckily for all my films, I have had someone who questioned me. And I think I operate from that space. ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే ఇంకా బెటర్ అవుతాను నేను. That's the kind of person also I am. Like for my first film, Nani was that person. Okay. He questioned me a lot when I was narrating in the script. చాలా క్వశ్చన్స్, డౌట్స్ అడిగారు. దాంట్లో నుంచి అన్ఫోల్డ్ అయిన చేంజెస్లో లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెండ్. I like when someone asks a question, not gives an answer. ఇలా చెయ్యి అని చెప్తే నాకు ఇష్టం ఉండదు, కానీ ఇది ఎందుకు ఇలా అవుతుంది అని క్వశ్చన్ చేసినప్పుడు కొన్ని మంచి విషయాలు జరుగుతాయి దాంట్లో. లక్కీలీ ఐ హ్యాడ్ నాని ఫర్ మై ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం శేష్ అండ్ నాని డిడ్ దట్ ఫర్ మీ. సో నేను ఎక్కడ కొద్దిగా భయపడ్డాను ఏంటంటే, నా థర్డ్ ఫిలింకి రెండు కంటిన్యూస్గా సక్సెస్ఫుల్ చూస్తాయి కదా, నన్ను ఎవరన్నా అంత ఓపెన్గా క్వశ్చన్స్ అడుగుతారా అన్న టైంలో నాకు వెంకీ సార్ అండ్ సురేష్ సార్ దొరికారు. హ్యాపీగా ఐ యూస్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ టు ద ఫుల్లెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ప్రాసెస్ హ్యాపెండ్. యా. ఫైనల్ కాపీ రెడీ అయ్యాక సురేష్ బాబు గారికి ఏమైనా చూపించారా? చూశారు, సురేష్ బాబు సార్ చూశారు, వెంకీ సార్ చూశారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిం. ఆయన రెస్పాన్స్ ఏంటండి? అదే చాలా హీ లవ్డ్ ఇట్. నేను ఆయనకి ఇన్ఫాక్ట్ నేను డబ్బింగ్ కట్టే చూపించా ఫస్ట్. వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ షోడ్ హీ లవ్డ్ ద ఫిలిం. హీ సెడ్ ఇట్స్ కంప్లీట్లీ వర్కింగ్ శైలేష్. బట్ ఆయన క్లినికల్ ప్రెసిషన్ ఉంటుంది ఆయన బ్రేక్ డౌన్ ఆఫ్ అ ఫిలిం ఈజ్ వెరీ, మేబీ దట్స్ వై కొంతమందికి నచ్చకపోవచ్చేమో అది, బికాస్ హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెన్ హీ సేస్ ఇట్. అండ్ ఐ థింక్ యూ నీడ్ టు హ్యావ్ అ రైట్ మైండ్ సెట్ టు యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ వర్క్ ఆన్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్, ఇట్ విల్ బెనిఫిట్ యువర్ ఫిలిం ఇస్ వాట్ ఐ బిలీవ్. అది నేను ప్రాపర్గా ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది నాకు అది. సో సార్ చూశారు, డబ్బింగ్ కట్ చూశారు. ఇట్ వాస్ 20 minutes లాంగర్ దెన్ ద ఫైనల్ రన్ లెంత్ ఆఫ్ ద ఫిలిం because it was the dubbing cut, it's not the final cut. And then he said no, it's all కరెక్ట్గా ఉంది అని ఒక 2-3 చిన్న ఫీడ్బ్యాక్స్ కొన్ని ఇచ్చారు, విచ్ వాస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. ఫైనల్ కట్ చేసినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను పరిగణలోకి తీసుకొని ఫైనల్ కట్ చేయడం జరిగింది. అలానే వెంకీ సార్ కూడా హీ ఆల్సో గేవ్ స్మాల్ ఫీడ్బ్యాక్స్. ఇక్కడ కొద్దిగా అనిపించింది శైలేష్, ఇక్కడ కొద్దిగా అనిపించింది అని. ఐ వాజ్ ఓపెన్ టు దట్. ఐ ఇన్కార్పొరేటెడ్ ఆల్ దోస్ చేంజెస్ ఇన్ ద ఫైనల్ కట్. ఎవ్రీబడి సూపర్ హ్యాపీ. యా, collaborative filmmaking, bro. I stand for that. A piece of art that where you take feedback from others to do it. There are some filmmakers who don't like to do that, and that's not wrong. I am this kind of a filmmaker. I'm a very collaborative filmmaker, so I'm all ears for feedback. Yeah. Super actually. Yeah. And coming to Saindhav teaser trailers ko vachesarki Venkatesh garlo mass angle, action angle complete ga చూపించారు. బట్ ట్రైలర్ వచ్చేసరికి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది. అంటే సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్ గా వెంకటేష్ గారికి లేడీ ఫ్యాన్స్ అని బాగా, వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు? లేదు, ఉండదు. ఎందుకంటే మీకు ట్రైలర్లో చూసిన వైలెన్స్ని ఒక మూడ్లో ఉండబోతున్న సినిమా అని చెప్పడానికి, ఒక యంగర్ పాపులేషన్కి ఒక హై ఇవ్వడానికి కట్ చేసిన ఒక ట్రైలర్ అది. ఇదే సినిమాకి నేను ఒక ఎమోషనల్ ట్రైలర్ కట్ చేయమన్నా నేను కట్ చేయగలుగుతా. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ ప్యాకేజ్ యువర్ ట్రైలర్. అంతే. నా ఫిలిం మూడ్ ఏంటని చూపించడానికి చేశాను అది. ఆల్ ద వైలెన్స్ దట్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద ట్రైలర్, ఇట్ ఈస్ నాట్ గ్లోరిఫైడ్ ఇన్ ద ఫిలిం. అది మీకు క్యారెక్టర్ ఒక పాపను కాపాడుకోవడానికి వెళ్ళే ఒక జర్నీలో అన్ఫోల్డ్ అయ్యే వన్ ఈవెంట్స్ అన్నీ కలిపి దగ్గర చూసినప్పుడు మీకు వామ్మో ఇంత వైలెన్స్ ఉందేమో అనిపిస్తుందేమో, కానీ సినిమాలో చాలా కథలో ఏమిడిపోయి మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీకు ఇట్ షుడెంట్ బీ ఎ ప్రాబ్లమ్. అండ్ ఐ నెవర్ అగ్రీడ్ విత్ దిస్ పండగ సీజన్లో పువ్వులు, బంతి పువ్వులు, తమలపాకులు ఉన్న సినిమాలే చూస్తారు అనేది వెరీ ఓల్డ్ థింకింగ్. ఐ ఫీల్ ఇట్స్ నాట్ లైక్ దట్. పీపుల్ హ్యావ్ చేంజ్, దర్ కన్జంప్షన్ హ్యాబిట్స్ హ్యావ్ చేంజ్డ్. దే రెస్పెక్ట్ గుడ్ ఫిలిమ్స్. వాళ్ళని ఒక 2.5 hours మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఆడిటోరియంలో కూర్చోబెట్టి వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ని మర్చిపోయి ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే దే రెస్పెక్ట్ దట్ ఫిలిం అండ్ దే విల్ వాచ్ దట్ ఫిలిం. సో ఈ పండగ సీజన్ సినిమాలు, ఐ నెవర్ అగ్రీడ్ విత్ దిస్ కాన్సెప్ట్. ఫిలిం హ్యాస్ టు బి ఎ గుడ్ ఫిలిం, దట్స్ ఇట్. పండగ సీజన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 3-4 రోజులు మనకి సినిమాలు చూసే పనిలోనే ఉంటాం మనం. సో డూ యూ రియలీ, ఫణి కుమార్, ఐ ఆస్క్ యూ, మీరు సంక్రాంతికి డూ యూ బిలీవ్ ఇన్ దాట్? లైక్ మీరు ఓన్లీ పువ్వులు ఇలాంటి సినిమాలు చూస్తే లేదు కదా. సినిమా బాగుందన్న టాక్ వస్తే పండగ అయితే ఏంటి, సండే అయితే ఏంటి, మండే అయితే ఏంటి, ఇట్ డస్ నాట్ మ్యాటర్. యూ విల్ గో టు దట్ ఫిలిం. ఎందుకంటే ఇవాళ రేపు మనకు మంచి సినిమాలే చాలా రేర్గా వస్తున్నాయి. అట్ దట్ టైమ్ డూ యూ రియలీ థింక్ దట్ లేదురా ఇప్పుడు పండుగ జరుగుతుంది, ఇంట్లో పూజ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ పూజ రిలేటెడ్ సినిమానే చూస్తానని ఎవడు అనుకోడు. No, it's a you by a film. It's a you by a film. We have made the film so that everybody can go and enjoy the film. ఇప్పుడు నేను హిట్ 2లో చాలా ఓపెన్గా చెప్పా,
It's an A-rated film. My Hit 2 was an A-rated film. I told very clearly that this film is not meant for certain group of audience, and I was happy with that because ఆ కథ అలాంటిది కాబట్టి అందులో నేను మ్యూటిలేటెడ్ బాడీస్ని చూపించాలి, లేకపోతే కథ అర్థం కాదు. లాస్ట్లో మంచి చెడు మీద గెలిచినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ వైలెన్స్ని చూపించాలి, లేకపోతే ఇంపాక్ట్ ఉండదు. సో నాకు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇవన్నీ మీరు బ్లర్ చేస్తే మీకు ఈ కథ మేము యూబై ఇస్తామంటే నాకు వద్దు, నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేయండి ఎందుకంటే కథ చెడిపోద్ది అని. బట్ సైంధవ్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సైంధవ్లో మీకు వైలెన్స్ అనేది ఫ్రంటల్ కమ్యూనికేషన్ కాదు, మీకు ఆ క్యారెక్టర్ జర్నీలో వెళ్ళే అన్ఫోల్డ్ అయ్యే వైలెన్సే కానీ అది. సో దాంట్లో కొన్ని బ్లర్లు పడ్డాయి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్. కొన్ని మ్యూట్స్ పడ్డాయి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్ బికాస్ that's not the factor of Saindhav. Saindhav is an emotional action film. So I didn't mind doing it. Yes, of course I reasoned with the censor board to ask them this is what it is, but we found the solution to it, and it's a UBA film. So మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, కూర్చొని ఎంజాయ్ చేసి రావచ్చు. సో that's where I stand. Yeah. And ఇది 70th మూవీ వెంకటేష్ గారి ప్రెస్ రిలీజ్ మూవీ ఆల్మోస్ట్. సో వెంకటేష్ గారిని ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేసేది ఇంకో విషయం ఎక్కడంటే ఆయన కామెడీ టైమింగ్. ఓకే. సైంధవ్ ఎస్పెషల్గా 70th మూవీ కాబట్టి అదేమన్నా అభిమానులకి లోటుగా ఏమన్నా అనిపిస్తుంది? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఎందుకంటే సినిమా మూడ్ అన్నది ఎవ్రీబడి ఈజ్ రెజొనేటింగ్ విత్ ఇట్. బై నౌ ఐఎమ్ షూర్ ఆడియన్స్ అందరికి అర్థమైపోయింది సినిమా మూడ్ ఏంటి. నేను ట్రైలర్కి ఇచ్చిన రెస్పాన్స్లో కూడా నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. అంటే వెంకీ సార్ని ఒక డిఫరెంట్ అవతార్లో చూడాలని కోరుకుంటున్నారు జనాలు. ఇలాంటి సినిమా ఎందుకు పడలేదు ఇన్ని రోజుల నుంచి ఆయనకి అని కోరుకునే ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్, ఆయన మెజారిటీ ఆఫ్ ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకునే ఒక ఇది. అట్ ద సేమ్ టైం మై ఫ్యామిలీ ఆడియన్స్కి ఉండదా అంటే మరి పాపకి అను సార్కి జరిగే ఎమోషనే కోర్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. సో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కోర్ నుంచి అన్ఫోల్డ్ అయ్యే యాక్షన్ కాబట్టి నాకు ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేస్తారన్న గట్టి నమ్మకం నాకు ఉంది. సో ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. యా, బికాజ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి ఒక ఎమోషనల్ లీడ్ ఉంది, ఓ రీజనింగ్ ఏంటి అంటే నేను అందుకే ట్రైలర్లో చాలా క్లియర్గా నేను అసలు నా మెయిన్ క్యారెక్టర్, నా లీడ్ క్యారెక్టర్కి డ్రామాటిక్ నీడ్ ఏంటి అని చాలా క్లియర్గా చెప్పా. పాప ప్రాణాన్ని కాపాడుకోవడానికి 17 కోట్లు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోతే పాప ఉండదు అన్నప్పుడు ఒక ఫాదర్ ఎంత దూరం వెళ్ళినా ఆడియన్స్ చూస్తారు. ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ ఎమోషన్. బికాస్ వీ హ్యావ్ ఈదర్ బీన్ అ పేరెంట్ ఆర్ బీన్ అ సన్ ఆర్ అ డాటర్. సో ఈదర్ వేస్ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు దట్ జర్నీ కదా. మీరు వెంకటేష్ సార్లో మీ ఫాదర్నన్నా చూసుకుంటారు, లేకపోతే వెంకటేష్ సార్లో మిమ్మల్ని అన్నా చూసుకుంటారు. దట్స్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఇస్. సో ద మూమెంట్ దట్ కనెక్షన్ హ్యాపెన్స్ యూ ఆటోమేటికలీ ఎంజాయ్ ద ఫిల్మ్, అంతే. అండ్ వెంకటేష్ గారి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సైంధవ్ కోనేరు కదా, సైకో అని తెలుసు. సో ఈ క్యారెక్టర్కి మీరు ఆయన గత సినిమాల రెఫరెన్స్ అంటే గణేష్ గారి దర్శన లాంటి రెఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారు? క్యారెక్టర్ గురు సినిమా రీసెంట్గా వచ్చిన గురు. రైట్. లేదు బ్రో, అలా రెఫరెన్స్ తీసుకొని డిజైన్ చేసిన క్యారెక్టర్ కాదు. హీఈస్ అ వెరీ ఇంటెన్స్. లేదు, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ వాట్ ఈస్ ప్లేయింగ్. ఇట్స్ కంప్లీట్లీ వెరీ ఇంటెన్స్ మ్యాన్, at the same time a very vulnerable father. You know, it's a combination of these two worlds coming together. And sir ni ఆయన గెటప్ అవ్వచ్చు, the way he is presented in the film, ఆయన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, చాలా సటిల్ యాక్టింగ్తో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ తీసుకురావడానికి క్రాక్ చేసిన ఒక గ్రామర్ సార్తో, అండ్ హీ క్రాక్డ్ ఇట్ బ్యూటిఫుల్లీ. యా. ఓకే. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు 17 కోట్ల ఇంజెక్షన్ అనేది అంటే రియాలిటీకి బాగా కనెక్ట్ అవుతుంది అంటే మాస్ ఆడియన్స్ కావచ్చు. అదే దాని ఏంటంటే చాలా మందికి తెలీదు, బట్ దేర్స్ అ రియల్ ప్రాబ్లమ్. ఇది నిజంగానే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఒక రియల్గానే మన కంట్రీలో ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్గానే తయారైంది. నంబర్ ఆఫ్ కిడ్స్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్. సంవత్సరానికి దగ్గర 3,000-4,000 మంది పిల్లలకి డయాగ్నోసిస్ అవుతుంది, కానీ దాంట్లో ఒకళ్ళిద్దరు కూడా బతకట్లేదు. యూనో, బికాస్ ద ఇంజెక్షన్ ఇస్ దట్ ఎక్స్పెన్సివ్. 17 కోట్ల ఇంజెక్షన్ అంటే ఎవరు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? బట్ ఒకటే ఇంజెక్షనే, ఇఫ్ యూ గివ్ దట్ జీన్ థెరపీ దిస్ కిడ్స్ విల్ సర్వైవ్, బతుకుతారు, కానీ యాక్సెస్ ఎక్కడ? సో ఇది రియల్ ప్రాబ్లమే. సినిమాలో నేను ఇది రియల్ అని మిమ్మల్ని నమ్మించడానికి నెంబర్ ఆఫ్ థింగ్స్ చేశా. అది మీరు కథలో చూసినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రుహానీ శర్మ అని ఒక డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేయమని నేను రిక్వెస్ట్ చేయించుకుంటున్నాను ఇందులో. ద రీజన్ ఇస్ బికాస్ ఐ నో దట్ అన్ యాక్టర్ ఆఫ్ దట్ ఎక్సలెన్స్ అండ్ అన్ యాక్టర్ హూ హ్యాస్ దట్ వాల్యూ, ఇఫ్ షీ ప్లేస్ దిస్ క్యారెక్టర్, జనాలు దాన్ని ఆ కమ్యూనికేషన్ని సీరియస్గా తీసుకుంటారు అని తెలిసి I convinced her to play this role for me. And she's an extremely emotional character who's at the forefront of
ఈ ఈ పిల్లలకి ఎస్ఎంఏ అన్న ప్రాబ్లమ్ని నుంచి ఫైట్ చేయడానికి ఫోర్ ఫ్రంట్లో ఉన్న చంద్రప్రస్థాన సిటీలో ఉన్న ఒక డాక్టర్ క్యారెక్టర్. సో తన నుంచి మీరు ప్రాబ్లమ్ని సీరియస్ తీసుకుంటారు, ఓకే. అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం స్పెండ్ చేసాం ఫిలింలో. సో ఆ ఎఫర్ట్ పెట్టాను నేను. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక సీన్లో అయిపోయింది అంటే అక్కడి నుంచి మేము ఇంకా 17 కోట్లే మీకు ఇంపార్టెంట్ అని కాదు, మిమ్మల్ని నమ్మించడానికి నెంబర్ ఆఫ్ లేయర్స్ నేను చేస్తున్నా ఫిలిం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్లోనే చూపించాను, డాక్టర్ ఎప్పుడైతే 17 కోట్లు అని చెప్తాడో శ్రద్ధా శ్రీనాథ్ 17 కోట్లు ఏంటండి అని అడగడం అవ్వచ్చు. ఇలా నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే నేను కథను అప్రోచ్ అయ్యా. సో ఇట్ వాస్ నెవర్ యాజ్ అ 17 కోట్ల అనగానే 17 కోట్ల మనం ఏం చేయాలి 17 కోట్ల అని కథ మొదలవదు. దెర్ ఇస్ అ డిస్బిలీఫ్, దెర్ ఇస్ అ డినయల్. 17 కోట్లకి ఇంజెక్షన్ ఏంటండి అని మాట్లాడినప్పుడు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, వీటన్నిటిలోనూ మిమ్మల్ని నమ్మిస్తా నేను అది రియల్ ప్రాబ్లం అని. యా కరెక్ట్, దట్స్ వై ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఫ్రెష్. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి కూర్చొని. ఇప్పుడు సింపుల్గా నేను ఒక క్యాన్సర్ అని చెప్తే వీఆర్ ఆల్ డీసెన్సిటైజ్ టు దట్ ప్రాబ్లమ్. వీ హెవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కమ్ ఆన్ దట్ కాన్సెప్ట్. అండ్ దిస్ ఇస్ నాట్ టు డిమీన్ ఎనీబడి హూ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. ఐమ్ జస్ట్ సెయింగ్ ఫ్రమ్ అ డ్రామాటిక్ స్పేస్. క్యాన్సర్ అన్నది మీరు ఎన్నోసార్లు వినున్నారు కథల్లో, ఇది కొత్త ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు సడన్గా ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నాం, ఇది నిజమేనా ఏంటి 17 సి ఈ డైలాగ్ కనుక స్టార్ట్ అయితే ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ అ ఫిలిం. ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడేలా చేస్తుంది అది, which means there is something unique happening there. That's the reason why I wanted to include this kind of a problem. Stakes కూడా హై ఉంటాయి కదా. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఒక పేరెంట్కి తన పాప చనిపోతుంది, మందే లేదురా అంటే నా కర్మరాన్ని నేను ఒప్పేసుకుంటావు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మెమరీస్లో మనం బతికేస్తూ ఉంటాం. కానీ నువ్వు కనుక 17 కోట్లు సంపాదించగలిగితే ఈ ప్రాణం మిగులుద్ది అన్నప్పుడు ఇమాజిన్ ద పెయిన్ పేరెంట్ విల్ గో త్రూ. ఇట్స్ అన్రెస్టెడ్, యూ కాంట్ స్లీప్, నువ్వు నిద్రపోలేవు నువ్వు. అది ఒక ఫాదర్గా ఉన్నవాడికి ఇంకా బాగా తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు యువర్ ఫాదర్, యూ విల్ ఇమాజిన్ యువర్ ఫాదర్ ఇన్ దట్ పొజిషన్. యు నో వాట్ ఐ మీన్? సో that is what made me choose this topic, and I'm sure the audience will they will dwell into it, they will dive into the story right away because the way it is told is like that. మీరు సైంటిస్ట్ గా కూడా వర్క్ చేశారు అని చెప్పారు. సో అందుకే ఎస్పెషల్లీ పాయింట్స్ అనే థాట్ వచ్చింది. మేబీ అప్రోచ్ లాజికల్గా ఉంటుందేమో, బట్ ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ అ సైంటిస్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. ఇది నిజంగా ఈ కథ నన్ను కోవిడ్ లాక్డౌన్ టైంలో ఇట్ కేమ్ సర్చింగ్ ఫర్ మీ. ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇలా మాకు హెల్ప్ కావాలి, సోషల్ మీడియాలో మేము క్యాంపెయిన్ చేస్తున్నామంటే ఏంటి అంటే ఇలా 17 కోట్ల ఇంజెక్షన్ అని చెప్పారు. నాకు అసలు ఐ వాజ్ బ్లోన్ అవే. నేను మెడికల్ ఫీల్డ్లో ఉండి నాకు కూడా తెలియదు 17 కోట్లకి ఇలా ఇంజెక్షన్ ఒక జీన్ థెరపీ ఉంటుందని. సో నేను దాని మీద రీసెర్చ్ చేసి ఆ పేరెంట్స్తో నేను ట్రావెల్ అయినప్పుడు వాళ్ళ పెయిన్ చూసా చాలా దగ్గర నుంచి. ఆ బాబుని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరం వాళ్ళు హౌ దే వర్ గెట్టింగ్ రెస్ట్లెస్. ఒక్కరోజు కూడా వాళ్ళు నిద్రపోకుండా అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి వాళ్ళ బాబుని కాపాడుకున్నారు వాళ్ళు. సో దిస్ కైండ్ ఆఫ్ అన్ అన్రెస్ట్, దిస్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఐ హవ్ సీన్ ఫ్రమ్ అ వెరీ క్లోజ్ డిస్టెన్స్. సో నాకు అది సినిమాలో పెడితే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో పెట్టినప్పుడు చాలా రిలేటబుల్ ఫీలింగ్ అవుతుంది అని నమ్మి ఐ ఇన్కార్పొరేటెడ్ దట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. హీరోయిన్ విషయానికి వచ్చేస్తే శ్రద్ధా శ్రీనాథ్, ఆవిడ నైబర్ క్యారెక్టర్ అని చెప్పారు. కానీ అంటే హీరోతో ఏమన్నా రొమాంటిక్ కనెక్షన్ అనేది ఉంటుందా అంటే సినిమాలో వాళ్ళకి ఏమైనా సెపరేట్ రొమాంటిక్ ట్రాక్ లాంటిది? అంటే ఇట్స్ అది మీరు చాలా డిఫరెంట్ గ్రామర్లో క్రాక్ చేసాం దాన్ని, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఇదేంటంటే ఇట్స్ అ సింబయోటిక్ రిలేషన్షిప్. అంటే ఈచ్ వన్ ఇస్ లివింగ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ ఇట్ ఈస్ నెవర్ ఇన్ టు యువర్ ఫేస్. అంటే నువ్వంటే నాకు ఇష్టం, యూనో మనం లైఫ్ ఇలా ప్లాన్ చేసుకుందాం అని మాట్లాడుకునే క్యారెక్టర్స్ కాదు. పాపం దగ్గరుండి ఒక మదర్లీ లవ్ ఇస్తూ ఉంటుంది, సార్కి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఆల్ దిస్ ఇస్ వితౌట్ ఈవెన్ అడ్రస్సింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ రొమాంటికలీ ఇన్వాల్వ్డా కాదా, ఇవన్నీ మన సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కాదు. బట్ షీ ఈస్ ద ఎమోషనల్ సపోర్ట్ ఆఫ్ ద హీరో అండ్ ఇట్స్ అ వెరీ డిగ్నిఫైడ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. అండ్ నాకు సార్ ప్లేడ్ హిస్ ఏజ్. సో ఇట్ వాజ్, మీరు చూస్తే వన్ ఆఫ్ ద సాంగ్స్లో బిగినింగ్ సీన్లో కూడా నా వయసు ఎంతో తెలుసా అని కానీ అడుగుతారు ఆయన. సో హీస్ గ్రేస్ఫుల్లీ ఏజింగ్, ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ ఏజ్ ఇన్ ద ఫిల్మ్స్. ఇట్స్ అ వెరీ రిఫ్రెషింగ్ థ్రెడ్. యూ విల్ ఎంజాయ్ దట్ అ లాట్. అది ఎమోషనలీ మిమ్మల్ని చాలా రూట్ చేసేలాగా చేస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. అరే వీళ్ళు భలే ఉన్నారా, వీళ్ళకి ఏం కాకూడదు అని మీరు ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేలాగా చేసే ఒక రిలేషన్షిప్ థ్రెడ్ అది. అండ్ అంటే సర్ప్రైజింగ్గా వేరే హీరోయిన్ ఏమైనా పెట్టడం అంటే పాప తల్లి అలాంటి ఎలిమెంట్ ఏమైనా ఉంటుందా? లేదు, అలాంటిది ఏం లేదు. వీ నెవర్ డ్వెల్డ్ ఇన్ టు, అంటే
ఈయనకి గతంలో ఈయన వైఫ్ ఎవరు ఆ స్టోరీలోకి, ఎందుకంటే ఎప్పుడన్నా స్క్రీన్ ప్లే ఫార్మాట్ చూసుకున్నా కూడా నా 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 పర్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతుంటే దీని వదిలేసి ఇంకో కథ చెప్పడం అన్నది ఇర్రెలెవెంట్ కదా. సో యూ విల్ గెట్ ఫ్లాషెస్ ఆఫ్ హిమ్ ఇన్ హిస్ పాస్ట్, బట్ దట్ ఈస్ నాట్ ద స్టోరీ దట్ వీఆర్ టెల్లింగ్. ద స్టోరీ ఈజ్ అ ఫాదర్ ట్రైంగ్ టు సేవ్ హిస్ డాటర్. అది కథ. ఓకే, సో ఆ కథలో జరిగే ఈవెంట్సే మెయిన్ నెరేటివ్. దీని మధ్యలో ఎస్ అఫ్ కోర్స్ దెర్ విల్ బి సర్టన్ నాన్ లీనియారిటీ ఇన్ ద స్టోరీ, అండ్ దట్ ఇన్ ద ఫిల్మ్ యూ విల్ సీ వాట్ ఇట్ ఇస్. యా, ఈ సినిమాలో ఆర్యా ఆండ్రియా ఉన్నారు తమిళ యాక్టర్స్, అలాగే నవాజుద్దీన్ గారు. అంటే తమిళ్లో హిందీ రిలీజ్ కోసం స్పెషల్గా వాళ్ళని పెట్టుకోవడం జరిగిందా, లేకపోతే ఆ క్యారెక్టర్ ముందుగా వేరే? నో, టు బీ ఆనెస్ట్ నవాజ్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. ఎందుకంటే నాకు ఒక పెక్యూలియర్ విలన్ అవసరం ఈ ఫిలింకి. ఏంటంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అ ఫిజికల్ కాంబాట్ బిట్వీన్ ద హీరో అండ్ ద విలన్. ఇన్ దిస్ ఫిలిం ఇట్స్ మోర్ మైండ్ గేమ్స్. ఒక చిన్న కన్నింగ్ క్యారెక్టర్ నవాజుద్దీన్ సిద్దికీది. దాంట్లో నంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఆయన ఒక క్రూయల్గా ఉంటూనే ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి. సో దానికి ఒక పర్ఫార్మెన్స్ రేంజ్ అవసరం నాకు. సో నేను రాసుకుంది నవాజ్ ఓన్ డబ్బింగ్ చెయ్యాలి. ఆయన వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం. సో తెలుగు వచ్చి దాన్ని తెలుగులో మాట్లాడతాడు. ఆయన క్యారెక్టరే అది. హీ స్పీక్స్ దక్కని, అంటే ఒక ఉర్దూ. ఇక్కడ మనకి హైదరాబాద్లో చాలామంది ఉంటారు, మీరు చూస్తే ఉర్దూ ఎక్కువ మాట్లాడతారు, మధ్య మధ్యలో తెలుగు ఫీలింగ్స్ ఇస్తూ ఉంటారు. మీకు కరెక్ట్గా తెలుగు వచ్చి ఉర్దూ రాని వాడికి కరెక్ట్గా మీకు అర్థం అవ్వడానికి ఎంత అవసరమో అంతే ఉంటుంది తెలుగు దాంట్లో. దే నో హౌ టు టాక్ లైక్ దట్. సో దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్. అండ్ ఆయన చేసిన చాస్ట్లు కానీ, ఆయన చేసే హిస్టరీ ఆల్ ద వెరీ ఇట్స్ డెఫినెట్లీ. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే ఆయన చేసిన మెడిసిన్ వైల్ కావాలి అన్నీ మూసుకొని ఇలాంటివన్నీ, హిస్ క్యారెక్టరైజేషన్ ఇస్ లైక్ దట్. వైల్డ్ అయిపోతాడు కొన్ని ప్లేసెస్లో. ఇట్ విల్ బి వెరీ రిఫ్రెషింగ్ టు సీ. ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్. అందుకు నవాజ్ పేరు ఇచ్చా. సో మై ప్రొడ్యూసర్ ఆల్సో ఫిగర్డ్ అవుట్, ఇట్ వాస్ దేర్ జాబ్ టు ఫిగర్ అవుట్ ద ఎకనామిక్స్, ఇది ఎలా, డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్ అని చూసుకునేది ఇట్ ఇస్ దేర్ జాబ్. సో అల్టిమేట్లీ దే కేమ్ బ్యాక్ అండ్ సెడ్ yes we can give you నవాజ్ అని చెప్పారు. ఐమ్ మోర్ దెన్ హ్యాపీ. దెన్ వీ జాటెడ్ అవుట్ ఆప్షన్స్ ఫర్ ఆండ్రియా క్యారెక్టర్కి. వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్, వాళ్ళకున్న కట్అవుట్, వాళ్ళకున్న వెయిట్, దీని గురించి వెళ్ళిందే కానీ దీని ఏదో ఒక 4 లాంగ్వేజెస్ నుంచి మనం తెచ్చేసుకుంటే మనకి ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను కాస్టింగ్ అయితే చేయలేదు. ఐ డెంట్ డూ దట్. బట్ ఇట్ సో హ్యాపెండ్ దట్ దే కేమ్ ఫ్రమ్ ఆల్ ఇప్పుడు రుహానీ శర్మ ఇస్ దేర్. షీఈస్ నాట్ ఫ్రమ్ హియర్, షీస్ ఆన్ ద నార్త్. బట్ అట్ ద సేమ్ టైమ్ తనకన్నా ఒక ఏదో మార్కెట్ ఉండి తను ఏదో యాడ్ చేస్తాను పెట్టుకుంది కాదు కదా. ఇట్ వాజ్, ఐ బిలీవ్ దట్ హర్ పర్ఫార్మెన్స్ విల్ డూ సంథింగ్ టు మై ఫిలిం. సేమ్ థింగ్ విత్ ఆండ్రియా ఆల్సో. ఇప్పుడు ఆండ్రియాని పెట్టుకోవడం ఎందుకు అంటే షీఈస్ ఇన్ ద విలన్స్ గ్యాంగ్. ఐ వాంట్ సంబడి విత్ అంత హైట్, అట్ ద సేమ్ టైం అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే ఒక యాక్టర్, ఒక చిన్న బ్యాడ్ యాజ్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్ కావాలి నాకు. ఐ థాట్ వెన్ ఐ మేడ్ అ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఐ హ్యాడ్ ఆండ్రియా అండ్ షీ సింక్డ్ విత్ అస్. అంటే కథను నమ్మడం. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ పీపుల్ టు ప్లే క్యారెక్టర్స్ ఫనీ, బికాజ్ వాళ్ళందరూ లీడ్ రోల్స్ చేసే యాక్టర్స్ వీళ్ళందరూ. ఒక క్యారెక్టర్ ప్లే చేయండి అని మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు కన్విన్స్ చేయడం చాలా కష్టం. బట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ అండర్స్టూడ్ మై విజన్. ఆర్య గారు కూడా అంతే. హీఈస్ డూయింగ్ అన్ ఎక్స్టెండెడ్ యాక్షన్ కేమియో రోల్. ఐ వాంటెడ్ సమ్వన్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్. అండ్ సరపట్ట చూసి ఐ వాజ్ బ్లోన్ అవే విత్ దిస్ ఫిట్నెస్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ హీ డిడ్ అండ్ ఆల్. ఐ వాజ్ బ్లోన్ అవే. ఐ థాట్ హీ విల్ యాడ్ సంథింగ్ టు మై ఫిలిం. And he was very kind enough to actually come and do, because it's an extended action cameo role what he did was. And అది సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో వచ్చే సినిమాలో. సో దట్ కైండ్ ఆఫ్ రోల్ ఇట్ వాస్. సో ఇప్పుడు లెంత్ వైజ్ చూసుకుంటే ఒక హీరో వచ్చి ప్లే చేసే క్యారెక్టర్ కాదు అది. బట్ హీ అగ్రీ టు డూ ఇట్ బికాజ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన చేయడం వల్ల ఫిలింకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి చేశారు ఆయన. సో దట్స్ మై రీజన్ ఫర్ కాస్టింగ్ పీపుల్ ఫ్రమ్ బౌండరీస్ చూసుకోవాలా, స్టేట్ బౌండరీస్ చూసుకోవాలా. నాకు త్రూ అవుట్ ఇండియా వేర్ ఎవర్ గుడ్ టాలెంట్ వాస్ దేర్ ఐ వాంటెడ్. ఐ గోట్ జిషు సేన్ గుప్తా ఫ్రమ్ లైక్ ఈస్ అ బెంగాలీ యాక్టర్. ఐ ఫెల్ట్ హీ విల్ డూ సంథింగ్ టు మై ఫిలిం. ఐ గాట్ హిమ్ ఆన్ బోర్డ్. అంతే, ఇట్స్ లైక్ దట్. యా. ప్రొడక్షన్కి వచ్చేసరికి అనుకున్న బడ్జెట్లో తీసారా లేక ఎక్సీడ్ అయిందా? నో, అంటే సపోర్ట్ ఎలా ఉంది? he's one of the most passionate guys I've ever seen in my small career of working with various people. He's one of the most passionate guys I've seen, because ఫిలింకి ఏదైతే అవసరమో అవన్నీ ఇచ్చారు. అండ్ మీరు నన్ను అడుగుతున్నారు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందా తక్కువైందని. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈ బడ్జెట్లో తీయని ఎప్పుడు చెప్పలా. He said whatever is required for the film you do it. I am here to
నా వెంకటేష్ గారి 75th ఫిలింకి ఒక కిక్ యాస్ ఫిలిం ఇస్తున్నాం మనం అంతే, దానికి ఏం కావాలో దానికి పని చేయి. బట్ నేను ఫస్ట్ అనుకొని వెళ్ళింది ఏంటంటే, సరే అట్లీస్ట్ టెల్ మీ ద నెంబర్ ఆఫ్ డేస్, ఇన్ని రోజుల్లో సినిమా ఫినిష్ చేద్దాం అయితే ఒక స్కెడ్యూల్ వేసుకొని వెళ్దాం, అప్పుడే మనం టార్గెట్ పెట్టుకొని వెళ్ళగలుగుతాం అన్నప్పుడు 100 డేస్లో తీయాలి అన్నది. దిస్ వాజ్ వీ ఫినిష్ ఇట్ 99 days. బట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఎక్కడా కూడా నాకు బడ్జెట్ ఎక్కువైపోతుంది అన్న డిస్కషన్ ఎప్పుడు లేదు. బికాస్ దెర్ వాజ్ నెవర్ క్యాప్, దెర్ వాజ్ నెవర్ నువ్వు ఇంతలోనే చేయాలి శైలేష్, ఇంత దాటితే నేను పెట్టినా, నేను ఎప్పుడు చెప్పలేను నాతో. ఇన్ దట్ వే ఐ హావ్ టు సే ఐ బీన్ వెరీ లక్కీ. ఫస్ట్ 2 ఫిలిమ్స్ నాని కూడా నాకు అలాంటి ఫ్రీ హ్యాండే ఇచ్చారు. ఐ థింక్ వాట్ హ్యాపెండ్ వాజ్, మేము ఎక్స్పెండిచర్ పెట్టే కొద్దీ సినిమాలో స్కేల్ వచ్చే కొద్దీ ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని ఎలా నేను ఎకనామికల్గా దీన్ని నేను ఎలా వర్కౌట్ చేయాలి అన్న ఎక్సర్సైజ్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన సైడ్ని. సో హీ డిడ్ దిస్ జాబ్ రియలీ గ్రేట్. సో దట్ రిలీవ్ ద ప్రెషర్ ఆఫ్ మీ. మీరు అండ్ ప్రొడ్యూసర్ కూడా నాని గారి సినిమా ద్వారానే లాంచ్ అయ్యారు. Oh wow, yeah, true. Right. But my producer is not new to the industry, no. He's been in the industry for quite a long time now. Production guy, yeah, definitely Shyam Singh Rai was his first project, yeah, definitely, and same with me also. Yeah. Music director. It was my choice. But of course there was a huge discussion, and Venki sir to discuss chesa. I discussed it with the producer, everything అన్నీ అనుకోని వెళ్ళిందే. బట్ వెన్ ఐ త్రూ ద నేమ్ అట్ దీస్ పీపుల్, ఇట్ వాజ్ మీ, బికాజ్ ఐ రియలీ లైక్ అ సౌండింగ్. నాకు ఆయన వాడే పర్కషన్స్, ఇంకా ఆయనకు ఒక సెన్స్ ఆఫ్ రిథమ్ అండ్ మీటర్ ఉంటుంది. ఫిలింకి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇస్తాడు ఆయన వాడే ఇన్స్ట్రుమెంట్స్లో అవ్వచ్చు, యూనో అన్ఎక్స్పెక్టెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయనది. కొన్ని ప్లేసెస్లో మనం వేరేలాగా ఇమాజిన్ చేస్తాం, ఆయన సడన్గా హీ విల్ కమ్ విత్ కంప్లీట్లీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్. That kind of a musician he is. I really admire his work, and I'm extremely glad he agreed to do the film because he's very choosy. చాలా స్పెసిఫిక్గా ఆయన చెప్తుండే, నాకు ఆయనకి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఆఫర్ ఉంటాయి, ఆయన నో చెప్పి చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఇప్పుడు దసరా చేశారు, సైంధవ్, అండ్ ద అదర్ వన్ ఇస్ ప్రాజెక్ట్ కే. దీస్ ఆర్ ద ఓన్లీ 3 films that he agreed to do out of bunch of films that he got. యాత్ర కూడా చేస్తున్నారు అనుకుంటా ఇప్పుడు. That's a Tamil film kada. So I'm saying in Telugu he's agreed to do very choosy films he's been doing. I've been very lucky that ఆయన ఒప్పుకొని ఈ సినిమా చేయడం బిగ్ అసెట్ టు ద ఫిలిం. యా. అండ్ సాంగ్స్ రీచ్ అయినాయి అనుకుంటారా? నాకు డెఫినెట్ వన్ థింగ్ ఇస్, ఇప్పుడు మన బుజ్జికొండవే రిలీజ్ చేసాం, ఇట్ రెజనేటెడ్ రియలీ గ్రేట్ విత్ ద ఆడియన్స్. అండ్ వన్ థింగ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ ఇస్, మీ అందరి ప్లేలిస్ట్లో చాలా సంవత్సరాలు ఉండే సాంగ్ అది. ఇప్పుడు ఎస్పి చరణ్ గారు ఆల్మోస్ట్ ఒక బాలు గారిని గుర్తు చేసినట్లు పాడిన పాట. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ ఎమోషనలీ పెయిన్ఫుల్ సాంగ్. అది అలాంటి పాటలు మీకు ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ గురించి చెయ్యం. అది నా సినిమాకి హెల్ప్ అవుతుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే నేను సాంగ్స్ చేయించుకుంటా. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఇప్పుడు ఏదో ఒక 1 weekలో మనం మ్యూజిక్ ట్రెండ్ అయిపోవాలి రా బై అని ఎప్పుడు సాంగ్స్ చేయడానికి వెళ్ళాం. నేను చేసిన ప్రతి సాంగ్ సినిమాకి హెల్ప్ అయ్యే సాంగ్, సినిమా మూడ్ని ఎలివేట్ చేసే సాంగే. సో ఇప్పుడు బుజ్జికొండవే లాంటి సాంగ్స్, ఇట్ డెఫినెట్లీ ఐ వుడ్ సే ఇట్ డిడ్ రెజొనేట్ విత్ ద ఆడియన్స్ అండ్ ఇట్ విల్ ట్రావెల్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఓకే, సరదాగా సాంగ్, దాని ముందు రిలీజ్ చేసిన సాంగ్ కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ ఉరికే సాంగ్ అండి. నేను హిట్ 2 రిలీజ్ చేసినప్పుడు, by the time the movie release, Urike had only not even 10% of what views it has in 1 year of its journey on YouTube and other platforms. But these are songs that will win your heart, over 100%. Cinema చూసిన తర్వాతే కాదు, as musical pieces also they track for a longer period of time. Longevity ఉన్న సాంగ్స్ ఇవన్నీ కూడా. That is my taste of music. ఎందుకంటే ఒక ప్రాపర్ డాన్స్ నెంబరు లేకపోతే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్స్ అన్న జోన్లోకి ఇంకా నేను వెళ్ళలేదు. వెరీ మినిమలీ ఐ హావ్ డన్ వన్ రాంగ్ యూసేజ్ అన్న సాంగ్ ఒకటి చేసా. పీపుల్ లవ్డ్ ఇట్, అఫ్ కోర్స్ దేర్ వర్ లాట్ ఆఫ్ రీల్స్ దట్ వర్, ఇట్ వాస్ రెజొనేటింగ్ విత్ ద ఆడియన్స్. ఐ కెన్ డెఫినెట్లీ సీ ఇట్. సో ఇట్ విల్ బి అ ఫన్ నెంబర్ అండ్ సో దట్స్ హౌ ఐ లుక్ అట్ మ్యూజిక్ ఇన్ మై ఫిల్మ్స్. యా. అండ్ వెంకటేష్ గారు చాలా సింపుల్ అండ్ హంబుల్ పర్సన్, మనందరికీ తెలుసు. ఈ సినిమా ప్రమోషన్స్ వలన ఇంకా చాలా మంది తెలుసు. అంటే ఆయన బాబాయ్ హోటల్కి వెళ్ళి ఆయన కాలేజీలోకి వెళ్ళి సాంగ్స్ పాడటం, రైట్, ఈవెన్ అక్కడ కూడా కొంచెం ఫిలాసఫీ చెప్పారు. మీతో కూడా చెప్పానని చెప్పారు కదా, ఈ నెక్స్ట్ డే అనేది మంది కాదనేసి. సో ఇదంతా కూడా ఈ సినిమాకే జరిగింది. వెంకటేష్ గారిని అడిగితే 75th మూవీ కాబట్టి ప్రమోషన్స్ చేశాను అన్నారు. బట్ ఈ రేంజ్లో అది మీ వల్లనే అయిందా ఏంటి? ఐ డోంట్ నో ద ఆన్సర్ టు ద క్వశ్చన్. మీరు సార్ని అడగాలి. నాకు తెలిసి ఐ హ్యావ్ టు సే ఐ హావ్ బీన్ లక్కీ ఇన్ ఆల్. అంటే చాలామంది అనుకోవడం ఏంటంటే వెంకటేష్ గారు ఈ మధ్యకాలంలో అంటే ఆయన సొంత ప్రొడక్షన్లో కూడా ఇంతలా ప్రమోషన్ చేయలేదు. అంటే ఎనర్జీ లెవెల్స్ అయి ఉండొచ్చు. మేబీ
ఒక యంగ్ టీమ్తో ఆయన ఇప్పుడు నా ఏడీస్ అవ్వచ్చు నేను అవ్వచ్చు వీఆర్ ఆల్ ఇన్ ఆర్ ఒక మంచి హైపర్ బ్యాచ్ మాది. సో ఐ థింక్ మాతో కలిసి ట్రావెల్ అవ్వడంతో హీ ఆల్సో బికేమ్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఇట్. ద జర్నీ నచ్చిందేమో సార్కి. దట్స్ వాట్ మై పర్సెప్షన్ ఇస్. అండ్ ఐ ఆల్సో ఐ టోల్డ్ సార్ దట్ నార్మల్గా కాకుండా మీరు కొద్దిగా కాలేజెస్లోకి వెళ్దాం సార్. యూనో ద యంగర్ పాపులేషన్ వాంట్ టు సీ యువర్ కూల్నెస్. వీవ్ నాట్ విట్నెస్డ్ ఇట్ సో మచ్ అంటే ఈ అగ్రీ టు డూ సమ్ కాలేజ్ ఈవెంట్స్. సో కాలేజ్ ఈవెంట్స్లో హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఐ సా ఇట్. ఆయన స్టేజ్ మీద సడన్గా పాటకు ప్రాణం సాంగ్ వేస్తే ఆయన చక్కగా వెళ్ళి డాన్స్ వేసేస్తున్నారు. ఐ సా హీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. And I said, let's do few more events in the college because he's enjoying it. Let's do few more events. And he became a little comfortable doing such things. And also somewhere I feel sir kuda సినిమాని ఒక యంగర్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ అ న్యూ ఏజ్ ఫిలిం. యూనో ఇట్స్ అ ఫిలిం దట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ ద యంగర్ పాపులేషన్ ఆల్సో. అండ్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. హీ నోస్ వాట్ పాపులేషన్ ఇంకా మనం ట్యాప్ చేయాలి, మనం ఇంకా లాక్కు రావాలి మన సినిమాకి. ఎవరు బై డిఫాల్ట్ వచ్చేస్తారో ఆయనకు తెలుసు. So I think it is that intelligence that brought him out because he's very like he ఈ ప్రాజెక్ట్ని చాలా క్లోజ్ టు హిస్ హార్ట్ లాగా తీసేసుకున్నారు. అదైతే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో హీస్ గివింగ్ హిస్ 100% ఇన్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. కమింగ్ టు రిలీజ్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ మీరు అనుకుంది December 20. కానీ సలార్ వల్ల షిఫ్ట్ అయింది 13కి వచ్చేసాయి. బట్ ఆ టైంలో ఎక్కువ వినిపించే కామెంట్స్ ఏంటంటే సలార్ అంటే భయం ఉంది, గుంటూరు గారు అంటే భయం లేదు కానీ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయండి. బట్ అంటే ఈ 13 అనేది బెస్ట్ డేట్ అనుకుంటారా? శాతకర్ణి చిరంజీవి సార్స్ 150th ఫిలిం అండ్ శతమానం భవతి వర్ రిలీజింగ్. నేను టికెట్ బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ మేనియాలో చూడాలి, నేను అక్కడ ఏదో జస్ట్ మన క్లాస్ ఆడియన్స్ నేను మాస్ థియేటర్కి వెళ్ళి చూడాలని టికెట్ బుక్ చేసుకొని వచ్చి వెళ్ళినోండి నేను. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలుగు స్టేట్స్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ ఫర్ సంక్రాంతి. సో ఇప్పుడు గుంటూరు కారం ఉండడం వల్ల పక్కన మనం వేయడం వల్ల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అ బ్యాడ్ థింగ్ బికాజ్ people are going to be in a mood of watching films. They will watch Guntur Karam, they will watch Saindhav, they will watch all the other films that are releasing if the films are good. So that confidence we had, okay? But whereas when it came to December ending, already year ending, month ending, అందరూ కూడా సంక్రాంతికి సేవ్ చేసుకుంటూ ఉంటారు, ఎవరు డబ్బులు పెట్టడానికి రెడీగా ఉండరు. ఆ టైంలో మనం వెళ్ళి ఇంకో రెండో సినిమా వేసి we felt it, that was my thought process. In fact, appudu to move seemed much good thing for us because Sankranti keltunam, we felt it's a much better date for our film. So that was the reasoning ante. There was no ante ippudu Guntur Karam meer bhayapadaleda, meer Salar ki bhayapaddaru, idantha chaala over, anta thought process ledhu akkada. The thought process was just the mood of the audience to watch the number of films. Adi Sankranti ki untadi, Christmas ki anta undadu anna ఎగ్జిస్టింగ్ పారాడైమ్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి తీసుకున్న ఒక డెసిషనే కానీ అక్కడ ఎవ్వరూ ఒక ఫిలింని డిమీన్ చేసి ఇంకో ఫిలింని. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ టెల్లింగ్ సంబడి టుడే, ఐ వాంట్ ఆల్ ద ఫిలిమ్స్ రిలీజింగ్ ఫర్ సంక్రాంతి టు డూ గ్రేట్ బిజినెస్ బికాస్ ఇట్స్ అన్ ఈకో సిస్టమ్. ఇవాళ నేను సైంధవ్ ఒక్కటి ఆడాలి, మిగతా 4 ఫిల్ములు పడుకోవాలనుకుంటే నేను ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నానో దాన్ని నేనే నరుక్కున్నాను అవుతా. ఇట్స్ అ వెరీ స్టూపిడ్ వే ఆఫ్ థింకింగ్, ఓకే? బికాస్ ఆల్ దీస్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ది స్మాల్ వరల్డ్, ఫిల్మ్స్ అన్నవి చిన్న ప్రపంచం, అందరం కలిసి తర్వాత పనిచేస్తాం మేము, ఓకే? ఇప్పుడు గుంటూరు కారం ప్రొడ్యూసర్తోనే నేను ఇంకో సినిమా సితార వంశీ, ఐమ్ గోనా వర్క్ విత్ హిమ్. ఐ వాంట్ హిమ్ టు have a great blockbuster. It's that attitude I have. So it was never like ఏదో మేము వెళ్ళిపోయి మిగతా సినిమాలు పడగా ఇదన్. This is not the attitude. We are very positive about everything. That's where I come from. My producer is also a very positive person. Venki sir is also very positive. We only wish great success to all good films. నేను రాసిస్తా, ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఇప్పుడు ఒక సినిమా చాలా బాగుందని మీకు వినిపిస్తే యూ విల్ ఫైండ్ అ వే టు వాచ్ దట్ ఫిలిం డ్యూరింగ్ సంక్రాంతి. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ ఫర్ ష్యూర్. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము తీసుకున్న డెసిషనే కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్న అసలు యాటిట్యూడే లేదు. ఇట్స్ నెవర్ లైక్ దట్. అంటే అపార్ట్ ఫ్రమ్ Saindhav, యాజ్ ఎ మూవీ లవర్గా మీరు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో బాగా ఫస్ట్ చూడాలి అనుకున్న సినిమా ఇది? అన్నీ చూసేస్తా బ్రో నేను ఫస్ట్. అంటే ఏదో నేను పొలిటికల్ ఆన్సర్ ఇస్తాను అనుకో, నేను రీజనింగ్ కూడా చెప్తా కావాలంటే. నాకు నా అబ్బాయి ఈజ్ 2.5 years old బాయ్. వాడు హనుమాన్కి స్ట్రక్ అయిపోయాడు. ఆడు లిటరలీ రోజు పొద్దున్న లేస్తే ఒకసారి హనుమాన్ ట్రైలర్ చూడాలి, ఆడికి హనుమాన్లో కామిక్ బుక్ లాంటి ఒక పాట చేశారు, అది చూడాలి. ఆడికి వాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు సినిమాకి, నాకు తెలిసి మేము అందరం కలిసి వెళ్తాం.
మై మామ్ ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. సో షీ హ్యాస్ అ వెరీ క్లోజ్ అటాచ్మెంట్ విత్ నాగ్ సర్స్ ఫిల్మ్స్. సో ఐ నో షీ విల్ టేక్ మీ టు, నువ్వు వస్తావా సస్తావా అని కూర్చుంటారు. సో ఖచ్చితంగా నేను వెళ్తాను. ఓకే, రవి అనే ఎనర్జీ అంటే మా అందరికి ఇష్టం. ఖచ్చితంగా యాజ్ అ ఫ్యామిలీ విల్ గో. అండ్ అఫ్ కోర్స్ హూ వుడెంట్ వాంట్ టు వాచ్ గుంటూరు కారం, బికాస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ త్రివిక్రమ్ సార్ అండ్ మహేష్ సార్. ఐ మీన్ who wouldn't watch that? It's a feast to your eyes. You'll go. So ఖచ్చితంగా సినిమా బాగుంటే అన్ని సినిమాలకి వెళ్ళిపోతారు బ్రో జనాలు. ఇదైతే నాకు ఐఎమ్ హైలీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్, బికాస్ దట్స్ ద సీజన్ ఇస్ లైక్ దట్. సినిమాలే సంక్రాంతి అంటే మనకున్న సెలబ్రేషనే సినిమాలే. వాట్ ఎల్స్? అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే సంక్రాంతికి వచ్చేసరికి 3-4 సినిమాలు కంపల్సరీ చూస్తారు, కానీ 5-6 ఈ కౌంట్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా అంటే ఫెస్టివల్ 3 days. అదే దట్ ఈస్ నాట్, ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎన్ని థియేటర్లు దొరుకుతాయి, ఎంత యాక్సెస్ ఉంటుంది అంతా కూడా ఇది డిస్కస్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ డౌన్ అండ్ ఫిగరింగ్ దట్ అవుట్. ఇట్స్ నాట్ మై జాబ్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సినిమాకి ఎన్ని థియేటర్లు అవైలబుల్ ఉండాలి అన్నది వాట్ విల్ డిసైడ్ ఇట్? It's all decided by the economics of the film. A film, what makes sense for that film అన్న దాని మీదనే కదా డిసైడ్ అవుతుంది. దీన్ని అసెస్ చేసేంత నాలెడ్జ్ కానీ దీన్ని అసెస్ చేసేంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. ఓకే, ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఆస్క్ మై ప్రొడ్యూసర్, సార్ మనం హ్యాపీయేనా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ రైట్ ఫర్ అవర్ ఫిలిం ఆర్ నాట్? అండ్ ఇట్స్ ఆల్ బీన్ పాజిటివ్ సో ఫార్. సో ఐ హ్యావ్ నో రెడ్ ఫ్లాగ్స్ ఎనీవేర్. దట్స్ ద స్పేస్ ఐ ఆపరేట్. అసలు January 13th అన్నది నా చాయిస్ కాదు, December 22nd అనేది నా చాయిస్ కాదు. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దట్. నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా ఇట్స్ పర్సెప్షన్ ఆఫ్ మీ అంతే, కానీ ఐ నెవర్ టోల్డ్ మన సంక్రాంతికి వెళ్దాం సార్ అని. దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్. మా ప్రొడ్యూసర్ ఒకసారి ఎడిట్ రూమ్లో కూర్చున్నప్పుడు డోర్ నాక్ చేశారు, ఓపెన్ చేశాను, January 13 మన సినిమా రిలీజ్ అమ్మా, కాపీ రెడీ చేసి అన్నారు. ఓకే సార్ అన్న, అంతే. దట్స్ మై జాబ్ యాజ్ అ డైరెక్టర్. ఐ హావ్ టు డెలివర్ ద ప్రోడక్ట్ వెన్ దే ఆస్క్ మీ టు. దట్స్ వేర్ ఐ స్టాండ్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే? తెలీదు. అంటే మ్యూజిక్ బేస్డ్ మూవీ ఒకటి ఉంది అంటే రాసుకున్నా కానీ ఐ డోంట్ నో. ఐ థింక్ సైంధవ్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ టు మీ, హిట్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ విత్ మీ. సో ఐ థింక్ నాకు ఎందుకో నేను ఎక్కువ ప్లాన్ చేసుకోకుండా ఫ్లోలో వెళ్ళిపోతే థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయని నమ్ముతున్నా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐ హ్యావ్ నాట్ థాట్ ఏ సబ్జెక్ట్ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ నేను ఆలోచించలేదు. సైంధవ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఐ హ్యావ్ అ పాజిటివ్ ఫీలింగ్ దట్ సంథింగ్ విల్ అన్ఫోల్డ్ అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ సితారా వంశీ గారికి ఒక ఫిలిం ప్రామిస్ చేశాను, దిల్ రాజు గారికి ఒక ఫిలిం ప్రామిస్ చేశా. దీస్ ఐ హ్యావ్ టు, ఐ విల్ ఆనర్ దోస్ కమిట్మెంట్స్ అండ్ ఐ విల్ డూ ద ఫిలిమ్స్ ఫర్ దెమ్. బట్ ఎవరితో చేస్తున్నాం కదేంటి అని అంత ఆలోచించాల. ఫస్ట్ సైంధవ్ అయిపోయిన తర్వాత ఒక 2 months బ్రేక్ తీసుకోవాలి, బికాజ్ ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మేకింగ్ హిట్ 1 ఐ హ్యావ్ నాట్ గివెన్ గ్రేట్ టైమ్ టు మై ఫ్యామిలీ ఫర్ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో ఐ విల్ టేక్ ఆఫ్, సిడ్నీ వెళ్ళి ఒక 2 months ఉండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ నా బాబుని చూపించుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి ఒక 2 months తర్వాత వచ్చి ఆలోచిద్దాం ఏం చేయాలో. హిట్ 3 అయితే ఈ ఇయర్ ఉండకపోవచ్చు. ఇప్పుడే ఉండే హిట్ 3 బోత్ నాని బ్రో అండ్ ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్. వీ వాంట్ టు క్రియేట్ సమ్ యాంటిసిపేషన్, కొద్దిగా చిన్న ఊరిద్దాం ఆడియన్స్ని. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చేసినా కూడా డీసెంట్ స్టేజ్ అయిపోతారు. యూనో దెర్ ఇస్ ఎవ్రీ ఇయర్ వచ్చే ఫిల్మే కదా అన్న జోన్కి వెళ్ళకూడదు. దానికన్నా ఒక వెయిటింగ్ పీరియడ్, ఒక మ్యారినేటింగ్ పీరియడ్ ఉంటుంది. యూనో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మీరు చికెన్ వండుకునేటప్పుడు ముందు రోజే పెడతారు కదా లోపల, ఆ టైప్ ఇది. దానికి కొద్దిగా ఊరాలి, ఊరితే బాగుంటుంది. ఎనీథింగ్ అదే ఇంకా బాగా ఇన్ఫ్యూజ్ అవుద్ది కదా టేస్ట్ లోపల విత్ టైం. ఓకే, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. అండ్ గేమ్ చేంజర్ సినిమాకి మీరు కూడా బాక్స్లోనే ఉందాం బ్రో మనం. చిన్న చెప్పండి ఏముంది. చెప్పండి. గేమ్ చేంజర్ సినిమాకి మీరు కూడా చిన్న పార్ట్ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది. బట్ సినిమా ఎలా వస్తుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్తాను. ఐ కెన్ టెల్ యూ దిస్ బికాజ్ దెర్ ఇస్ నథింగ్ ఏదో దీంట్లో ఏదో కప్పి పుచ్చేసుకొని మాట్లాడి ఏం లేదు. ఇందులో ఏంటంటే ఫర్ ఎనీ ఫిలిం దెర్ ఆర్ సర్టన్ బీ రోల్ షార్ట్స్ అంటారు. కొన్ని ఫిలిమ్స్కి కొన్ని బీ రోల్ షార్ట్స్ ఉంటాయి. అంటే మెయిన్ యాక్ట్రెస్ అంతా లేకుండా వెహికల్ పాసింగ్ షార్ట్స్ అలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, జనరలీ శంకర్ సార్ అలాంటివి ఎవరికి అప్పచెప్పరంట. ఓకే, బట్ ఒకనొక టైంలో వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక లొకేషన్ బుక్ చేసుకొని స్ట్రక్ అయిపోయిన టైంలో దే డిడ్ంట్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీబడి. అండ్ శంకర్ సార్ సైడ్ ఎవరు చేయకూడదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితేనే ఆ బీ రోల్ షార్ట్స్ కూడా చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. నాకు రాజుగారు ఫోన్ చేశారు, శైలేష్ విల్ యూ బీ ఏబుల్ టు కమ్ అండ్ జస్ట్ డూ దిస్, యాక్టర్లు ఎవరు ఉండరు, నాకు కొన్ని వైడ్ యాంగిల్ షార్ట్స్ కొన్ని ఇట్లాంటివి కావాలి అని అడిగితే నేను ఆ 1 or 2 days నేను వాళ్ళకి ఆ లొకేషన్ లాక్ అయ్యారు కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. అంతేగాని ఆ సినిమాలో నేను డైరెక్షన్ చేసేసాను, ఒక పార్ట్ శైలేష్ డైరెక్ట్ చేసినంత సీనే లేదు. నాకు రాజుగారు ఫ్యామిలీ లాగా. సో వెన్ హీ కాల్డ్ మీ అండ్ సెడ్ కెన్ యూ హెల్ప్ మీ, ఐ సెడ్ సార్ శంకర్ సార్ ఓకేనా,
ఎందుకంటే ఆయన చాలా స్పెసిఫిక్గా ఉంటారని విన్నానంటే లేదు లేదు ఆయన అన్ఫార్చునేట్గా ఒక చోట స్టక్ అయ్యారు కాబట్టి జస్ట్ ఒక చిన్న వెహికల్ పాసింగ్ షార్ట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి డ్రోన్ షార్ట్స్, వెహికల్ పాసింగ్ షార్ట్స్ అంటే వాళ్ళ ఫిల్లింగ్కి వాడుకునే షార్ట్స్ అవి. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్, నేను నా ఫిలింలో నేను నంబర్ ఆఫ్ అలాంటి డ్రోన్ షాట్స్ నేను నా అసిస్టెంట్స్ వెళ్ళి తీసుకొని రండిరా, నేను షూటింగ్ వేరే చేస్తుంటాను, బిజీగా ఉంటాను కదా, ఇది నాకు దొరకపోవచ్చు, మళ్ళీ వెళ్ళి తీసుకురండి అని అడిగిన తరుణాలు చాలా ఉన్నాయి. బట్ శంకర్ సార్ వాంటెడ్ సంబడి విత్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ టు డూ దట్ అంటే ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ హిమ్ బికాస్ ఐ గ్రో అప్ వాచింగ్ శంకర్ సార్స్ ఫిల్మ్స్ యూనో చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ ఐ రియలీ లైక్ చరణ్ అన్న. సో అండ్ రాజు సార్ ఇస్ లైక్ ఫ్యామిలీ, దర్ ఇస్ నో వే ఐ కెన్ సే నో టు ఇట్. ఒక 1-2 days వెళ్ళి వాళ్ళకు ఉన్న వైడ్ యాంగిల్ షార్ట్స్ అలాంటివి కొన్ని తీసి సార్ మీకు నచ్చితే పెట్టుకోండి అని చెప్పి ఇచ్చి వచ్చేసి, అంతేగాని నాకు కథ తెలీదు. ఐ డోంట్ నో వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ దట్ ఫిల్మ్. సో ఐ ఓన్లీ విష్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్. ఐఎమ్ షూర్ శంకర్ సార్ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ రియలీ నైస్. And we are also wishing all the best for Saindhav. Thank you. Thanks.